పిల్లలకి భవిష్యత్ తరాలకి మంచి ఆనందం ఉంటుంది, మంచి ఖరీదైన ప్లాట్లు వస్తాయి మీకు అని నచ్చజెప్పారు. కానీ ఇప్పుడు అడిషనల్ ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేయాలనుకున్నారో దానికి మాత్రం అటువంటి డైలాగ్ అనేది లేదు. మనం రైతుల్ని ఒప్పించి ముందుకు వెళ్ళాలి, కానీ రైతులకి ఇష్టం లేకుండా మనం ల్యాండ్ పూలింగ్కి వెళ్తే అది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా ఆ రోజు కేబినెట్ సమావేశంలో చెప్పడంతో ముఖ్యమంత్రి తాత్కాలికంగా దీన్ని పక్కన పెట్టాలి అని సూచించారు. కానీ ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ అని ఏదైతే మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని ఏదైతే అడిగారో, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ అనేది మొదటి దశలో ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరిగిందో 29,000 మంది రైతుల నుంచి 34,576 ఎకరాలు తీసుకున్నారో ఆ దాంట్లో మిగిలిపోయిన ల్యాండ్ పార్సిల్స్ ఎవరైతే ఇవ్వలేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి, పెనుమాక, రాయిపూడి, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, నవ్వులూరు ఇటువంటి గ్రామాల్లో ఎక్కువ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ పార్సిల్స్ ఉండటం వలన రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అని రాజధానిలో ఉండే 29 గ్రామాలను కలుపుతూ వెళ్లే రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం వెంకటపాలెం వరకు కూడా వచ్చి ఆగిపోయింది. ఆ తరువాత ఉండవల్లి, పెనుమాక ఉండవల్లి దాటుకొని ముందుకు వస్తే నేషనల్ హైవేని కలుస్తుంది. అందువలన ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చెయ్యక తప్పని పరిస్థితి ఇది. అందువలన రాజధానిలో కంప్లీట్గా సేకరణ చెయ్యని పక్షంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వటంలో కానీ, రహదారుల విస్తరణలో కానీ, లేకపోతే భవన నిర్మాణాల్లో కానీ, లేకపోతే పార్కుల్ని డెవలప్ చేయటంలో కానీ ఎక్కడైతే ఈ భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములు వీటి కిందకు వస్తుండటంతో ఇది ప్రధాన ప్రతిబంధకంగా మారింది అనేది కూడా ప్రధానమైన అంశంగా క్యాబినెట్కి ఇచ్చిన మెమరాండంలో పేర్కొన్నారు. అందువల్లనే 2,100 ఎకరాలను వెంటనే ల్యాండ్ ఎక్విజేషన్ ప్రకారం 2013 ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం చేయాలి. నిబంధనల ప్రకారం అంటే న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని మెమరాండంలో పేర్కొన్నారు. 2013 ల్యాండ్ ఎక్విజేషన్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే అని ఒకటి ఉంటుంది. దాన్ని గతంలో సరిగా ఫాలో కాకపోవడంతో అందువలన కోర్టు స్టే ఇచ్చింది. కానీ నిబంధనల ప్రకారం మనం ముందుకు వెళితే తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజేషన్ విశాల ప్రజా ప్రయోజనాలు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన రాజధాని నిర్మాణం కావడంతో న్యాయస్థానాలు కూడా దీనికి అడ్డు చెప్పవు అనే ఒక భావన న్యాయ నిపుణుల నుంచి వ్యక్తం కావడంతో నేషనల్ హైవేస్కి కానీ లేకపోతే వివిధ ప్రాజెక్టులకు కానీ భూసేకరణ జరిపేటప్పుడు లీగల్ బ్యాటిల్ అనేది సహజంగా వస్తూ ఉంటుంది. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో 2013 ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్లో ఉన్నాయి. దాని కింద మాత్రం ల్యాండ్ ఎక్విజేషన్కి ఎగ్జంప్షన్ ఉంటుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. శ్రీహరి రైట్, చూద్దాం. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు 34,576 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి. వారికి ఫ్లాట్లు ఇవ్వాలన్నా అక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా ఇది ప్రతిబంధకంగా ఉంది. కాబట్టి ఇక కంపల్సరీగా భూసేకరణకైతే వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సత్య, ఏంటి ఈ సబ్జెక్టు పైన డిస్కషన్ కంప్లీట్ అయిందా? దీనికి క్యాబినెట్ కూడా ఓకే చెప్పిందా? ఏం చెప్తారు దీనికి సంబంధించి?